ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. నమ్మినవాడే రాక్షసుడిగా మారాడు. ప్రేమ పేరుతో దగ్గరై జీవితాన్నే అంధకారంలోకి నెట్టేశాడు. విశాఖలో జరిగిన ఓ దారుణం నివ్వెరపరుస్తోంది. ప్రియుడి చేతిలో ప్రియురాలు వంచనకు గురైంది. ప్రేమ పెళ్లి పేరుతో కలిసి ప్రియుడు అత్యాచారానికి పాల్పడమే కాకుండా స్నేహితులతో కూడా ఆమెపై అత్యాచారం చేయించి వాటిని వీడియోలు తీసి వేధించాడు. చివరికి చావే గతి అని భావించిన ఆమెను కుటుంబ సభ్యులు రక్షించి ప్రశ్నించగా సంచలన విషయాలను వెల్లడించింది. అసలు విషయం ఏం జరిగిందో తెలుసుకుందాం. విశాఖ జోన్ 2 ప్రాంతానికి చెందిన లా విద్యార్థిని తనతో పాటు చదువుతున్న మరో వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించారు. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. తర్వాత డాబా గార్డెన్స్ వద్దకు ఆమెను రప్పించి తన ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లి బలవంతంగా ఆమెతో శారీరకంగా కలిశాడు ప్రియుడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రియుడి స్నేహితులు ముగ్గురు కూడా ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశారు. ప్రియుడే దగ్గరుండి అతని ఫ్రెండ్స్తో మూకమ్ముడిగా అత్యాచారం చేయించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తన ప్రియుణ్ణి నిలదీసి అడిగినా అతను కూడా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. అత్యాచారం చేసిన దృశ్యాలను చూపి బ్లాక్మెయిల్ చేశాడు. ప్రియుడే కాదు, అతడి స్నేహితుల నుంచి కూడా ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయి. ఆమెతో కలిసినప్పుడు తీసిన వీడియోలను బయట పెడతామని ఆమెను బెదిరించేవారు. దీంతో జరిగిన విషయం చెప్పలేక వారి వేధింపులు తాళలేక ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోవాలని ఆ యువతి డిసైడ్ అయింది. కానీ కుటుంబ సభ్యులు గమనించి ఆమె ప్రాణాలను కాపాడారు. దీంతో కుటుంబ సభ్యులకు ఆ యువతి ఏం జరిగిందో చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు 2 టౌన్ సిఐకి అలాగే ఏసీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుల్లో 3 లా స్టూడెంట్స్ కాగా మరో నిందితుడు వరుణ్ మోటార్స్లో క్యాషియర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.